హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉషా. టుడే సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. సో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి ఫస్ట్. సో ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూసారు కదా ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. చిన్న ప్యాన్ అయితే పెట్టేశాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఎగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. అండ్ గ్రేవీకి కానీ పులుసుకి కానీ ఇలా కానీ మీరు ఎగ్స్ అయితే ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూస్తారు కదా ఎగ్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా. సో ఆ స్టవ్ మీద అయితే పెట్టేద్దాము. నెక్స్ట్ నేనైతే కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ గ్రేవీకి అయితే. సో కుక్కర్ అయితే పెట్టేసాను. దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చూస్తారు కదా ఎగ్స్ ఎలా ఉన్నాయో. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. నెక్స్ట్ పట్టా మొగ్గ అయితే వేసేస్తున్నాను. పట్టా లవంగాలు అయితే వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసాను. నేను 2 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇవి ఒకసారి ఫ్రై చేసేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుందాం. రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఫ్రై అయిపోతున్నాయి. నెక్స్ట్ నేనైతే అల్లం ముక్కలు సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి కూడా యాడ్ చేసేస్తున్నాను. సో మీ ఇక్కడ అల్లం పేస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే అల్లం పేస్ట్ యూజ్ చేయట్లేదు. అల్లం ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. సో ఇలాగా మొత్తం రెడ్డిష్ కలర్కి వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటో అయితే యాడ్ చేసేస్తున్నాను. సో టమాటో కూడా ఆయిల్లో మంచిగా మగ్గాలి. సో మగ్గాలంటే డెఫినెట్గా టేస్ట్కి సరిపడే ఉప్పు అయితే యాడ్ చేయాలి. సో నేను టేస్ట్కి సరిపడే ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేద్దాం. నెక్స్ట్ నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనిద్దాం. చూస్తారు కదా ఆయిల్ అయితే మెత్తగా టొమాటో అయితే మగ్గిపోయింది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో మొత్తం ఆయిల్ అయితే మగ్గిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చూడడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడే మీరు టేస్ట్ సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే ఉప్పు అయితే యాడ్ చేసేసుకోండి. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది. సో 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. సో దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడకనిద్దాం. నెక్స్ట్ ఈ ఎగ్స్ అయితే దాంట్లో యాడ్ చేసేయాలి 4 విజిల్స్ తర్వాత. సో చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇట్లాగా టమోటా ఆనియన్ అనేది ఇలా గంటితో స్మాష్ చేసుకుంటే మెత్తగా స్మాష్ అవుద్ది. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ అయితే యాడ్ చేసేద్దాం. సో ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను.
ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, నిజం చెప్తున్నా. ఒకసారి ట్రై చేయండి, ఇలాగా డెఫినెట్గా మీకు నచ్చుద్ది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూసారు కదా ఎంత థిక్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉషా సుమన్ వ్లాగ్స్. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.